ఈ కొండా సూర్యక అంశం ఒకటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇంకొకటి ఉన్నది ఇక్కడ. ఆంటీతో ఎంజాయ్ చేస్తూ అడ్డంగా బుక్ అయిన భర్త, కారం పోసి ఇద్దరిని చితగొట్టిన భార్య, నార్సింగ్ పరిధిలో ఘటన. గత కొన్నేళ్లుగా భార్యను వేధిస్తున్న భర్త, అనుమానం వచ్చి భర్త కదలికలపై నిఘా, వేరొక మహిళతో ఉండగా పట్టుకొని భర్త పూజ, కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు అంట. కనబడుతుంది కదా. ఈ మధ్యకాలంలో అక్రమ సంబంధాలు ఎక్కువైపోయినాయి. పరాయి స్త్రీల మీద వ్యామోహం ఎక్కువైపోయింది చాలామందికి. సో స్త్రీలు అట్లే ఉన్నారు, ఇక్కడ పురుషులు అట్లే ఉన్నారు. బంగారం లాంటి భర్తను పెట్టుకొని కొంతమంది ఆడవాళ్ళు ఇతర పురుషుల దగ్గరికి పోతున్నారు. బంగారం లాంటి భార్యను పెట్టుకొని పిల్లల్ని పెట్టుకొని పురుషులు ఇతర ఆంటీల దగ్గరకో లేకపోతే ఇతర అమ్మాయిల దగ్గరకో పోతున్నటువంటి పరిస్థితి. సో అట్లా ఒక ఆంటీతో ఎంజాయ్ చేస్తున్నటువంటి తన భర్తను భార్య రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఇద్దరికి కారం పొడి పోసి గట్టిగానే కొట్టిందట. మనం ఊళ్ళలో చూస్తుంటాం మనం. ఎవరైనా అక్రమ సంబంధాలు కనుక ఊళ్ళో పెట్టుకుంటే చెట్టు కట్టేసో స్తంభాన్ని కట్టేసో కళ్ళలో కారం పొడి పోసి మొత్తం వివాసాలు చేసి పొట్టు కొట్టినటువంటి సందర్భాలు ఎన్నో చూస్తున్నాం మనం. సో అట్లా సేమ్ ఇక్కడ కూడా జరిగిందంట. ఇక్కడ నార్సింగ్ పరిధిలో ఈ ఘటన జరిగిందట. గత కొన్నేళ్ళుగా భార్యను వేధిస్తున్నటువంటి భర్త మరి భార్యను వేధిస్తూనే ఇంకొక ఆంటీతో ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకుంటే సో భార్య రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందట. సో రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని మరి కారం పోసి ఇద్దరిని చితకొట్టిరట. కొన్ని రోజులుంటే అనుమానం వచ్చి ఫాలో అయితే భర్త ఎక్కడ పోతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎవరిని కలుస్తున్నాడు, ఎవరితో మరి సంబంధాలు పెట్టుకుంటున్నాడు, ఎవరితో శారీరక సుఖాన్ని పొందుతున్నాడని భార్య భర్తను గమనిస్తూనే ఆయన వెనకాల ఫాలో అవుతూ ఇక రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఇక కారం పొడి పోసి ఎరగమరగా చంపిందట. అట్లా కొడితే కానీ బుద్ధి రాదు. కొన్ని సందర్భాల్లో ఇట్లా కొడితే కానీ వీళ్ళకి బుద్ధి రాదు. అరే బంగారం లాంటి భార్య పిల్లల్ని పెట్టుకొని కొంతమంది ఏం పోయారో తెలియదు కానీ ఇతరులతో ఇల్లీగల్ సంబంధాలు పెట్టుకొని ఆ ఇల్లీగల్ ఎఫైర్లు కాస్త హత్యలకు ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి. మనం ఎన్నోసార్లు చూసినాం. ఈ ఇల్లీగల్ ఎఫైర్ వల్లనే నా భర్త ఇంకొకరితో సంబంధం పెట్టుకుందని భార్య చనిపోవడమో, భార్య ఇంకొకరి వ్యక్తితో సంబంధం పెట్టుకుందని భర్త చనిపోవడమో, ఇట్లా కుటుంబ కలహాలన్నిటికీ కారణం ప్రధానంగా మరి అక్రమ సంబంధాలు అనేది పక్కా చెప్పొచ్చు. ఈ అక్రమ సంబంధాలు లేకుండా సక్రమంగా సంసారం చేసుకుంటే ఏ లొల్లి పంచాది ఉండదు. కానీ ఇక్కడ అక్రమ సంబంధాల వల్ల ఎక్కువగా ఈ మధ్యకాలంలో హత్యలు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. కేవలం చిన్న అనుమానం వచ్చిన భార్య ఎవరితో ఫోన్ మాట్లాడుతుందో, భర్త ఎవరితో ఫోన్ మాట్లాడుతుందని ఇద్దరికి ఒకరి మీద ఒకరికి అనుమానం వచ్చినా ఆ కుటుంబంలో ఇక గొడవలు మొదలైనట్టే, ఆ కుటుంబం అంతా ఆగమైపోయినట్టే. మొన్న చూసినాం గిన్నె కొత్తూరు దగ్గర షాద్ నగర్. కేవలం తమ్ముడికి అక్క మీద అనుమానం వచ్చింది. మా అక్క ఎవరితోనో ఫోన్ మాట్లాడుతుందని అనుమానం వస్తే తమ్ముడు ఏకంగా అక్కను మరి వైర్తో ఊపిరాడకుండా చేసి చంపేసినటువంటి సంఘటన. ఆ మధ్యకాలంలో ఇక్కడనే తాండూరు పరిగిలో చూసినాం. బోనాల పండుగనే ఉండే ఆ రోజు. కేవలం భార్య 11 గంటల రాత్రి ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఎవరితో మాట్లాడుతుంది నా భార్య ఈ టైంలో అని చెప్పేసి భర్తకు అనుమానం వచ్చి మరి భార్యను అడగబోతే భార్య రివర్స్లో భర్తను తన తండ్రితో అంటే మరి వాళ్ళ మామ కట్టుకున్న భార్య ఇద్దరు కలిసి భర్తను చంపినటువంటి సందర్భం చూసినాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి అంశాలు అన్నీ ఇల్లీగల్ ఎఫైర్సే, అన్నీ గలీజ్ పనుల వల్లనే. గతంలో 10th క్లాస్ అమ్మాయి ఎవరో పిల్లగాని ప్రేమించి ఇక వాటితో ప్రేమాయణం నడుపుతుంటే కన్న తల్లి వద్దు తల్లి నీకు ఆ వయసు రాలేదు ముందు చదువుకో అని మందలిచ్చినందుకు ప్రియుడితో కలిపి మరి ఆ 16 ఏళ్ళ అమ్మాయి 10th క్లాస్ అమ్మాయి కన్న తల్లిని చంపినటువంటి సంఘటన కావచ్చు. ఇట్లా ఒకటని కాదు, రోజు 10ల సంఖ్యలో జరుగుతున్నటువంటి సంఘటనలను కూడా అక్రమ సంబంధాలతోటి, ప్రేమ విహారాలతోటి, అనుమానాలతోటే మరి హత్యలు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. కొన్ని తెర మీదకి వస్తున్నాయి, ఇంకొన్ని తెర మీదకి రానటువంటి అంశాలు. సో దయచేసి ఎవరైతే మీతో లైఫ్ పార్ట్నర్గా ఉంటారో, మీ భార్యనో మీ భర్తనో, మీరు సక్రమ మార్గంలో సక్రమంగా చక్కగా సంసారం చేసుకొని జీవితాన్ని కంటిన్యూ చేస్తే బాగుంటుంది తప్ప ఈ ఇల్లీగల్ ఎఫైర్లు పెట్టుకొని అనవసరంగా హత్యలు ఆత్మహత్యలు, పగలు, ప్రతీకారాలు, కోర్టులు, జైలు అవసరమైదంతా. ఉన్న చిన్న లైఫ్ ఉన్నన్ని రోజులు ఎంజాయ్ చేయండి.